హలో, వెల్కమ్ టు చౌహాన్ అండ్ మామ్ బ్లాగ్స్. ఈరోజు బోటి పులుసు ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన విధానం చూద్దాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, అల్లం 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 10 నుంచి 15, గసగసాలు 1/2 టేబుల్ స్పూను, ఇలాచి 1, చెక్క 1, లవంగాలు 2, ఆనియన్స్ 2, గ్రీన్ చిల్లీ 2, ఆనియన్స్ 2, బోటి కేజీ, చిల్లీ పౌడర్ 4 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, టమాటోస్ 3, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. రుచిగా గుమగుమలాడే బోటి పులుసు అన్నం చపాతీలు చాలా బాగుంటుంది. ముందుగా బోటీని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. బోటీ క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ ఈరోజు మన ఛానల్లో బోటి పులుసు ఎలా తయారు చేయాలో ముందుగా తెలుసుకుందాం. సింపుల్గా, రుచిగా, కమ్మగా ఉంటుంది. ఇది తినడానికి పెద్దగా ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే రుచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ బోటి పులుసుని కమ్మగా, సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. బోటి పులుసు అంటే చాలామందికి ఒక ఎమోషన్ కదా. అలాంటిది బోటి పులుసు సింపుల్గా, టేస్టీగా, ఎంతో రుచిగా చేసుకోవాలని ఉంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ బోటి పులుసు, మా అమ్మగారి రెసిపీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. నెక్స్ట్ పార్ట్లో మా అత్తగారు చేసే తెలంగాణ బోటి పులుసు ఎలా చేస్తారో కూడా చూపిస్తాను మీకు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా స్పైసెస్ని అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాజాగా చేసుకున్న పేస్ట్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 4 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని 6 to 7 మినిట్స్ టమాటోస్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న బోటీని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గించుకోవాలి. నూనె బయటకు తేరే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. అది చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం మగ్గిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బోటి పులుసు రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.